బులెటిన్లో మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ అసైన్డ్ భూముల కేసులో కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణలో వాదనలు పూర్తి కావడంతో ఏపీ హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ అసైన్డ్ భూముల కేసులో కొత్త ఆధారాలు దొరికాయంటూ ఏపీ సిఐడి కోర్టు దృష్టికి తెచ్చింది. ఆడియో ఆధారాలను సిఐడి అధికారులు సమర్పించారు. రేపు వీడియో ఆధారాలు అందజేస్తామని సిఐడి చెప్పింది. ఈ కొత్త ఆధారాల నేపథ్యంలో కేసును రీఓపెన్ చేయాలని సిఐడి పిటిషన్ను దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ప్రతివాదులకు సూచించింది. తమ అభ్యంతరాన్ని కౌంటర్ దాఖలు చేస్తామని మాజీ మంత్రి నారాయణ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టుకి తెలిపారు. దీంతో విచారణను నవంబర్ 1వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఇక అసైన్డ్ భూముల విషయంలో కేసును రీఓపెన్ చేయాల్సిందిగా సిఐడి ఆధారాలను సమర్పిస్తామని చెప్పింది. ఇక వాదనలు పూర్తి అయిన నేపథ్యంలో తీర్పు ఇచ్చేందుకు సిద్ధమైన హైకోర్టు సిఐడి సమర్పించే ఆధారాలను బట్టి కౌంటర్ను దాఖలు చేయాల్సిందిగా ప్రతివాదులకు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. జమీమా, ఏదైతే ఈ అసైన్ భూములకు సంబంధించిన అంశం అనేది పెద్ద ఎత్తున కూడా సిఐడి అవినీతి జరిగిందని చెప్పి తెలియజేసిన పరిస్థితి. ముఖ్యంగా కూడా 29 గ్రామాలు, ఏదైతే రాజధానికి సంబంధించినటువంటి 29 గ్రామాలు ఉన్నాయి, ఈ 29 గ్రామాల్లో ఉన్నటువంటి అసైన్ భూములలో మాత్రం చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి. అదే విధంగా కూడా ఆ భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా అంతకుముందు గతంలో చేసుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బెదిరించి తీసుకోవడం జరిగింది అని చెప్పి సిఐడి ఆరోపిస్తుంది. దీనికి ప్రధాన కారణంగా కూడా చంద్రబాబు నాయుడిని, అదే విధంగా కూడా ఈ నారాయణని, అంతకుముందు మున్సిపల్ మినిస్టర్ గా చేసిన నారాయణ మీద ఆరోపణలు చేసింది. అదే విధంగా కూడా దీనికి సంబంధించి హైకోర్టులో అయితే కేసు వేయడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగింది కనుక దీన్ని పిటిషన్ గా కూడా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వెంటనే కూడా ఇక్కడ నారాయణ తరపున లాయర్లు కానివ్వండి, చంద్రబాబు తరపున లాయర్లు కూడా దీనికి సంబంధించి పిటిషన్ సంబంధించి వాళ్ళు అయితే కౌంటర్ కూడా దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేసి తర్వాత విచారణకు సంబంధించి వాదోపవాదాలు జరిగినాయి. వాదోపవాదాలు జరిగిన తర్వాత కోర్టు అయితే ఒక సమగ్రమైనటువంటి విధంగా కూడా దీనికి సంబంధించి తీర్పును అయితే రిజర్వ్ చేసింది. రిజర్వ్ చేసి అది యాక్చువల్ గా అయితే ఇవాళ రేపు దానికి రిజర్వ్ చేసినటువంటి తీర్పు ఏదైతే ఉందో అసైన్ భూమికి సంబంధించిన తీర్పు, దాని గురించి తీర్పును వెలువడించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు కొత్తగా కూడా ఇంకో రివ్యూ పిటిషన్ అయితే మళ్ళీ సిఐడి దాఖలు చేసింది. దానికి సంబంధించి ఏంటంటే ఏదైతే ఈ అసైన్ భూమికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి మేము కీలకమైనటువంటి ఆధారాలను సేకరించామో కనుక తిరిగి రీఓపెన్ చేయాలి కేసులన్నీ ఈ సిఐడి అధికారులు సిఐడికి సంబంధించినటువంటి న్యాయవాదులు కోరిన పరిస్థితి. దానికి అనుగుణంగానే ఇప్పుడు హైకోర్టు అయితే చెప్పింది ఏంటంటే అక్టోబర్ 1న విచారణకి స్వీకరిస్తామని చెప్పింది. దీనికి ముందు మాత్రం మళ్ళీ రీఓపెన్ చేయాలి అన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు అయితే అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అభ్యంతరాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భంలో మీకు దీనికి కౌంటర్ మీరు కూడా దాఖలు చేసుకోవచ్చు అని హైకోర్టు అయితే తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఇది ఏదైతే ఈ రీఓపెన్ చేయాలని కోరుతున్న సిఐడి తరపున న్యాయవాదులు కోరుతున్నటువంటి ఏదైతే అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి ఈ కుంభకోణం ఏదైతే ఉందో దానికి సంబంధించి విచారణ, అసలు దీన్ని తిరిగి రీఓపెన్ చేస్తారా లేకపోతే మళ్ళీ దీన్ని ఓపెన్ చేయరా అనే దాని మీద మాత్రం ఒక సమగ్రమైన విచారణ మాత్రం 1వ తేదీన నవంబర్ 1వ తేదీన మాత్రం జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. జమీమా. ఓకే, థ్యాంక్ యూ రవికృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.